నమోదు చేయించాలి, వాళ్ళకి డెలివరీ చేయించాలి, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించాలి. అప్పుడు తీసుకున్న పర్పస్ ఇది అన్నమాట. ఇలా సర్కిల్ నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు దానిలో ఇంతకుముందంతా డిపార్ట్మెంట్లో టీబీకి వేరే డిపార్ట్మెంట్ ఉండేది, లెప్రసీకి వేరే డిపార్ట్మెంట్ ఉండేది, హెచ్ఐవికి ఒక డిపార్ట్మెంట్ ఉండేది. ఇవన్నీ తీసేసి అందులో ఉన్న కార్యకర్తలందరినీ తీసేసి ఆ పనులన్నీ కూడా మాతోనే చేయించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మేము అడిగాము, టీబీ స్ఫుటం అనేది స్ఫుటము ఒక మనిషి నుంచి అది తీసిన డబ్బాని మేము ఎలా మోసుకెళ్ళి, ఎన్ని గంటల వరకు చేస్తున్నారు? మాకు టైమింగ్ ఏం లేదు బ్రదర్, కానీ ఇప్పుడు 9 to 4 అని చెప్తున్నారు. మరి 9 to 4 తర్వాత మేము రియాక్ట్ అవసరం లేదు కదా. అర్ధరాత్రి ఇప్పుడు అర్ధరాత్రి ఒక ఏఎన్సీ డెలివరీ కోసం ఫోన్ చేస్తారు, పెయిన్స్ వస్తున్నాయని. మేము అప్పుడు వాళ్ళతో వెంట వెళ్ళాలి. ఆమె 2 రోజులైనా ఒక రోజైనా అక్కడ ఉండి మేము డెలివరీ చేయించాలి. డెలివరీ అయిన తర్వాతే మేము ఇంటికి రావాలి. అక్కడ వెళ్తే మాకు ఫెసిలిటీస్ ఉండవు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది, పెద్ద పెద్ద హాస్పిటల్స్. చివరికి మా పిఎస్సీలో కూడా ఏం దొరకవు. మరి మేము 2 రోజులు ఉండాలంటే మాకు ఫుడ్ ఎలా, వాటర్ ఎలా, మేము రెస్ట్ తీసుకునేది ఎలా, మేము రెస్ట్ చేసుకోవాలి, వాష్రూమ్ వెళ్ళాలంటే మా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇవేమీ ఫెసిలిటీస్ లేవు, టైమింగ్ అనేది లేదు. కానీ పనికి పారితోషికం అంటారు. ఇప్పుడు టైమింగ్స్ అడుగుతున్నారు. టైమింగ్ తర్వాత కూడా 24 hours కూడా చేసే పరిస్థితి ఉంది. ఆయా లేకపోతే ఆయా పనిలో ఆశానే చేయాలి. వాచ్మెన్ లేకపోతే ఆ పిఎస్సీకి వాచ్మెన్ లేడు కాబట్టి ఈ రాత్రికి నువ్వు పడుకోవాలి, పేషెంట్తో పాటు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. పడుకుంటున్నారు కూడా, ఇలా చేస్తూనే ఉన్నారు. ఆయా లేకపోతే ఊడ్చేటది పని మేమే చేయాలి, నీళ్ళు పెట్టేటాయన పని మేమే చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ రోజున పరిస్థితి. మేము 18 సంవత్సరాల క్రితం జాయిన్ అయినప్పుడు 50 రూపీస్కి ఎవరు చేయని పరిస్థితుల్లో తీసుకున్నారు. ఈరోజు వాళ్ళని ఇట్లా పీకేస్తామని ఆఫ్టర్ ఆల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఆశాలు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పనిచేశారు, వాళ్ళకి ఏజ్ వచ్చింది, వాళ్ళకి జబ్బులు వస్తే మాకు ఈఎస్ఐ లేదు, ఏం లేవు మాకు ఆరోగ్యపరంగా మమ్మల్ని చూడడానికి. మేము కూడా అదే పిఎస్సీలో ట్రీట్మెంట్ చేసుకోవాలి. మాకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ జనాలకి ఇస్తారు, కానీ మాకు రోగాలు వచ్చినప్పుడు ఇవ్వలే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆశా వర్కర్ భర్త చనిపోయిన పరిస్థితి ఉంది వేరే జిల్లాలో. మరి ఇప్పుడు మాకు ఈఎస్ఐ పిఎఫ్ కావాలని అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 ఉంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడైనా కనీసం మాకు పారితోషికం కాకుండా 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని ఇప్పుడు మా ప్రస్తుత డిమాండ్ అండి. ఎగ్జామ్ ఏదైతే ఉందో 20 సంవత్సరాల తర్వాత మాకు ఎగ్జామ్ పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటే అప్పుడు ఇంకా అన్ని రకాలు కావాలి బ్రదర్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మరి గుర్తించాలి కదా. 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం స్కీమ్ వర్కర్లుగా. ఈరోజు మాకంటే ఏం లేదు. చనిపోతే ఇప్పుడు ఆశ వాళ్ళ కుటుంబానికి ఏం రావట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, పెన్షన్ లేదు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నారు చాలామంది, మీరు చూసి ఉంటారు. ఇప్పుడు 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు చాలని బతుకులతోనే వాళ్ళు చాలని జీతాలతోనే బతుకుతున్నారు. మరి రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వేం తెచ్చినావమ్మా, ఊరి మీద ఎంతసేపు సేవ అని చెప్పినావు, నువ్వేం తెచ్చినావని వాళ్ళ పిల్లలు చూసే పరిస్థితి ఉందా? ఇప్పుడు కోట్లు సంపాదించిన పిల్లలే చూడట్లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే మీకు పుణ్యం వస్తుంది, గౌరవం వస్తుంది. పుణ్యం, గౌరవం మీరు కూడా మీ అందరూ చూసే ఉంటారు మీడియాలో. కరోనా టైంలో ఆశాలు ఎంతగా పనిచేశారనేది. ఇప్పుడు మీరు గతంలో కూడా ఇట్లాంటి ధర్నాలు కూడా చాలా చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఇవన్నీ అండి. ఈరోజు మేము యూనిఫామ్ వేసుకున్నామంటే యూనిఫామ్, అకౌంట్లో ఈరోజు శాలరీ పడుతుందంటే శాలరీ, ఇవన్నీ ధర్నాలు చేస్తేనే పోరాడితేనే వచ్చినాయి బ్రదర్. ఎవరు మా సేవలను గుర్తించి ఎవరు మాకుగా అయితే ఇవ్వలేదన్నమాట. పోరాడితేనే వచ్చినాయి. ఇప్పుడు కూడా మేము పోరాడుతున్నాము. ఇంకెన్ని రోజులైనా ఇప్పుడు ఇంతకుముందు గతంలో మాది 106 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉంది మా ఆశా వర్కర్లకి. ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం సాధించుకోవడం కోసం 106 రోజులు కాకపోతే 200 సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి. ఇప్పుడు రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్న పెద్దలు ఉన్నారు మా దానిలో. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆమె సర్వీస్ ఇచ్చినాక ఇప్పుడు ఒంటి చేత ఎట్లా పోతుంది? కనీసం ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, మరి మాకెందుకు పెన్షన్ ఇవ్వరు? 20 సంవత్సరాలు మాతోటి గవర్నమెంట్ పని చేయించుకుంది. పని అనే దానికన్నా ఎట్టి చాకిరని చెప్పాలి. వాళ్ళు ఇచ్చే 50 రూపాయల వేతనం మాకు ఏ మూలకు వస్తుంది? ఆ రోజున ఈ రోజున కూడా 9,900 వస్తే మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము రెంట్ తీసుకుంటే మా రెంట్కి రావట్లేదు మా వేతనం. ఇంతకుముందు ఏ జాబ్ అయినా చేసుకో, ఈ జాబ్ పార్ట్ టైం లాగా చేయని అడిగింది. ఇప్పుడు 24/7 ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎట్లయిందో ఆశాల బతుకులు కూడా ఈ రోజున అట్లాంటి పరిస్థితికి దిగజారండి. ఇప్పుడు వీటి అన్నిటికీ గవర్నమెంటే కదా సమాధానం చెప్పాలి.
మా సమస్యలను పరిష్కరించాలి. మాకు ఫిక్స్డ్ వేతనం, ఫస్ట్ ఎమర్జెన్సీకి అయితే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి, తర్వాత కనీస వేతనం ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు కలెక్టర్ని కలిసారు కదా, ఏమన్నారు? కలెక్టర్ని కలవలేదు సార్, మా ప్రతినిధి డిఎంఎండ్హెచ్ఓ సార్. డిఎంహెచ్ఓ కలిసారు కదా, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? సార్ ఏమంటారు సార్, మామూలుగా స్థానికంగా ఉన్న సమస్యలు అంటే ఆయన పరిష్కరిస్తారు. ఆయన కూడా గవర్నమెంట్ కాదు కదా, ఆయన కూడా ఒక అధికారి. మేము మీ గవర్నమెంట్కి చెప్తామని చెప్పేది. ఓకే, గత ప్రభుత్వం మీకు ఎటువంటి సదుపాయాలు కనిపించింది? ఈ ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కనిపిస్తుంది? గత ప్రభుత్వమే మమ్మల్ని అగాధంలోకి తోసిందని మేము చెప్తాం. ఎందుకంటే మాకు గత ప్రభుత్వము 106 రోజులు సమ్మెకి ముందు మాకు 3,000 శాలరీ వచ్చేది, పారితోషికం. 3,000 వచ్చినప్పటికీ మేమందరం బయట పనులు చేసుకునేది. అప్పుడు ఏంటంటే వారంలో 1 రోజు 2 రోజులు, బుధవారం శనివారం మాత్రమే మేము డ్యూటీలకు వచ్చేది. మిగతా రోజులంతా పొద్దున్న సాయంత్రము హౌస్ టు హౌస్ సర్వేలు చేసి రిపోర్ట్ చెప్పేది. ఆయన వచ్చినాక మేము జీతం చేస్తున్నామని చెప్పి 6,000 జీతం చేస్తున్నామని చెప్పారు. మేము కూడా అప్పుడు ఫిక్స్డ్ వేతనం అనుకుని మోసపోయాం. కానీ అదే పారితోషికాల పద్ధతి అమల్లోకి వచ్చింది. మాకు జీతం పెరిగిందేమో కానీ 6,000 ఇచ్చినప్పటికీ అడ్డమైన టార్చర్ పడ్డాం గత ప్రభుత్వంలో. ఇప్పుడు అదే టార్చర్ కంటిన్యూ అవుతుంది, అంత తప్పితే ఏం లేదు. ఎందుకంటే అంతకుముందు మేము ఫ్రీగానే ఉన్నాం, చెప్తున్నాం కదా. 3,000 జీతం వచ్చినా కూడా వేరే పనులు చేసుకునేవాళ్ళు, ఇంటి పనులు, వ్యవసాయము, ఇట్లా అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు 24/7 అని చెప్పాం కదా, ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము వేరే డ్యూటీలకు వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు. కనీసం మా పిల్లల్ని మేము చూసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. 7 గంటలకి ఎల్సీడీసీ సర్వే చేయాలంటారు, మరి 9 to 4 అని మళ్ళీ మాట్లాడతారు. ఇది ఏది నిజం అనేది గవర్నమెంటే నిర్ణయించుకోవాలి. ఆశాలకంటూ జాబ్ చార్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా పని ఇది అని మాకు క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. మేము రాసే బుక్ మాదే, రాసే పెన్ను మాదే, ఇట్లా కాదు కదా. గవర్నమెంట్కి మేము సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు ప్రతి వస్తువు వాళ్ళే సప్లై చేయాలి. మేము ఏదైతే వినియోగిస్తున్నామో మాకు రాసే రికార్డుల దగ్గర నుంచి కట్టుకునే యూనిఫామ్ వరకు వాళ్ళే సప్లై చేయాలి. ఇప్పటికి 3 సంవత్సరాల యూనిఫామ్ పెండింగ్ ఉంది. యూనిఫామ్ వేసుకోకపోతే అడ్డమైన మాటలు మాట్లాడతారు అధికారులు. మరి యూనిఫామ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా అదే అధికారులకు ఉంది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. దయచేసి మా సమస్యలు మాత్రం గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి